ఈటల రాజేందర్ గారు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన ఏదైతే వివరణ ఇవ్వాలి, విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారో దానికి స్పందించి ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. దాదాపు 2 గంటల సమయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. విచారణ చేపట్టారు. ఘోషల్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ దాదాపుగా బహిరంగంగా తనని విచారణ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా ఎంతవరకు బడ్జెట్ కేటాయించారు, మీరు ఎంతవరకు ఆ బడ్జెట్ నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఎందుకంటే ఆర్థిక మినిస్టర్ అప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ మీరే ఉన్నారు కాబట్టి అక్కడ ఎటువంటి లావాదేవీలు జరిగినాయి అని కూడా అడగడం అయితే జరిగింది. వాటి గురించి కూడా తను వివరించడం అయితే జరిగింది. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా అడిగారు. ఏదైతే అక్కడ ఒక కమిషన్ ఏర్పాటు చేశారు, ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అమౌంట్ గురించి ఏదైతే ఉందో దానికోసము సపరేట్గా కమిషన్ ఏర్పాటు చేసేసి దాని నుండి అమౌంట్ తీసుకున్న పన్నాలు అయితే కనబడుతుంది. దాని గురించి వివరించారు ఈటల రాజేందర్ గారు. దాదాపుగా 2-3 గంటలు అయితే సమయం అయితే తీసుకున్నారు. ఉదయాన్నే ఈటల రాజేందర్ గారు ఇక్కడికి ఏదైతే బీఆర్కే భవన్కి అయితే రావడం అయితే జరిగింది. అక్కడ పియు ఘోషల్ అదేవిధంగా ఐఏఎస్ అధికారులు సమక్షంలో అయితే దాదాపుగా కాళేశ్వరం కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో అయితే ఈ విచారణ అయితే జరిగింది. దాదాపుగా 24,000 కోట్ల నుండి అంచనా వ్యయం అయితే వేశారు. తర్వాత అంతా ఈ 1,00,000 కోట్లకు పైన అయితే కాళేశ్వరంకి అయితే పెట్టామన్నట్టు కూడా వివరించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా అక్కడ కుంగిపోవడానికి కారణాలు అవి కూడా కొన్ని అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. కాకుండా ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్ కాబట్టి నాకు ఆ టెక్నికల్ సంబంధించిన వాటి గురించి అంత అవగాహన లేదని కూడా చెప్పడం అయితే జరిగింది. వాటి గురించి ఇరిగేషన్ మంత్రి మరి హరీష్ రావు గారికి కొంత స్పష్టత ఉంటుంది అన్నట్టు కూడా తనకైతే అప్పుడున్న మంత్రిగా తనే కాబట్టి తనకు కొంత అవగాహన ఉంటుందని కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఈటల రాజేందర్ గారు అయితే మరి వచ్చారు. మరి 9వ తారీఖు మరి హరీష్ రావు గారు కూడా రాబోతా ఉన్నట్టు కూడా తెలుసా. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాబోతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఈ విచారణ పూర్తి అయిపోయిన తర్వాత అంటే ఈ ముగ్గురు విచారణ తర్వాతనే పూర్తి స్థాయిలో మరి నివేదిక ఇచ్చే పరిణామాలు అయితే కనబడతా ఉన్నాయి. నివేదిక తర్వాత కాళేశ్వరం సంబంధించిన ఏదైతే కుంగిపోయినాయి కావచ్చు, లేకుంటే అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని నిర్మూలన కోసం ప్రయత్నం చేస్తా ఉన్నట్టు కూడా ఒకవైపు కాంగ్రెస్ చెప్తా ఉంది. ఈ నివేదిక ముఖ్యంగా మారబోతా ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ ఫ్యామిలీలో కూడా కొంత విభేదం కూడా కనబడబోతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈటల రాజేందర్ చెప్పిన ఏదైతే సమాధానమే కీలకంగా మారబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. తను అధికారులకి ఎవరైతే పిలుపునిచ్చారో నేను ఎక్కడ భయపడేదే లేదన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేస్తా ఉన్న తరుణమైతే కనబడతా ఉంది. ఇప్పుడు మన విజువల్స్ లా ఈటల రాజేందర్ గారి యొక్క వాహనాలు, వారి యొక్క ఏదైతే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ బీఆర్కే భవన్ దగ్గర అయితే భారీ స్థాయిలో చేరుకున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. మరి 9వ తారీఖు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటా ఉండబోతా ఉన్నాయో మనమైతే వేచి చూడాలి. హరీష్ రావు గారు మరి వస్తారా, ఎటువంటి మరి ఆయనకు ప్రశ్నలు రాబోతా ఉన్నట్టు కూడా మనకైతే తెలియాలి. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారికి లావాదేవీలకు సంబంధించి, ఎందుకంటే ఫైనాన్షియల్ మినిస్టర్ కాబట్టి లావాదేవీలకు సంబంధించిన ప్రశ్నల వర్షం కురిసిందని కూడా చెప్పుకోవచ్చు. మరి టెక్నికల్ ఇష్యూ కూడా కొంతవరకు చెప్పినప్పుడు కూడా టెక్నికల్ సంబంధించిన వాటికి సమాధానం ఈటల రాజేందర్ గారు ఇవ్వలేదని తెలుస్తా ఉంది. ఓన్లీ ఫైనాన్షియల్ సంబంధించిన దాని కమిషన్స్ కానీ లేకుంటే లావాదేవీలు ఎక్కడ జరిగాయని వాటి గురించి అయితే వివరించినట్టయితే తెలుస్తా ఉంది. కెమెరామ్యాన్ రవీందర్తో బీఆర్కే భవన్, హైదరాబాద్, మీ అనిల్.